అస్సాంలో ప్రభుత్వ భూములు, అటవీ శాఖ భూములు, రిజర్వ్ ఫారెస్ట్ల భూములను బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారుల నుంచి విముక్తం చేసేటటువంటి ఉద్యమము చాలా వేగంగా కొనసాగుతుంది. డిసెంబర్ 4వ తారీఖున 1700 ఎకరాల భూమిని హొజాయ్ జిల్లాలో విముక్తం చేయడం జరిగింది. అక్కడ 30 ఏళ్లుగా నివాసం ఉంటున్నటువంటి బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులను తొలగించడం జరిగింది. వీళ్ళందరి పేర్లని ఓటర్ల జాబితాల నుంచి కూడా తొలగించడం జరిగింది. వీళ్ళని అక్కడి నుంచి తరిమేయటం జరిగింది. ముఖ్యంగా ఈ హొజాయ్ జిల్లాలో ఉన్నటువంటి జమునా, మౌదంగా రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా ఏరివేయటం జరిగింది. వీళ్ళు మేము 30 ఏళ్ళుగా ఉంటున్నాం కాబట్టి మమ్మల్ని ముట్టుకోవడానికి వీల్లేదని అన్నారు. కానీ భద్రతా దళాలు, పోలీసులు, ఫారెస్ట్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడాను చాలా ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకుని వీళ్ళని ఏరివేశారు. వీళ్ళ పేర్లని ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని కూడాను ఎన్నికల సంఘం సంబంధించిన స్థానిక అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికీ అస్సాములో 150,000 బిఘాల భూమిని బంగ్లాదేశీ చొరబాటుదారుల నుంచి విముక్తం చేయటం జరిగింది.